నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంత్రి లెటర్ ని నిర్లక్ష్యం చేశారు. టీడీపీ కౌన్సిలర్లు రాద్ధాంతం చేయొద్దన్న చైర్పర్సన్. నంద్యాల సీనియర్ న్యాయవాది తాపిరెడ్డి తులసిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. మహానది క్షేత్రంలో గోశాల ప్రాంతంలో మళ్లీ చక్కర్లు కొట్టి కలకలం సృష్టించింది చిరుత. దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో. నంద్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి. పోలీస్ పహారీలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా. నూతన మద్యం పాలసీపై కసరత్తు వేగవంతం. జిల్లా ఎక్సైజ్ అధికారులు మంచి సమాచారం సేకరణ. దుల్హాన్ పథకం అమలు చేయడము శుభ పరిణామము. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి సభ్యులందరూ స్వాగతించారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చించారు. రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ నంద్యాల పట్టణంలోని వైఎస్ నగర్లో ఒక కాల్వ పనులు చేయాలని కౌన్సిల్ అజెండాలో పెట్టాలని మున్సిపాలిటీకి లెటర్ పంపిన కౌన్సిల్ సమావేశంలో ఎందుకు పెట్టలేదని 12వ వార్డు కౌన్సిలర్ కండ శ్యామ్ సుందర్ లాల్ ప్రశ్నించారు. కౌన్సిల్ అజెండా పూర్తి కావడంతో పెట్టలేదని చైర్మన్ మహబూన్నీసా సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అసహనానికి గురయ్యారు. అజెండా పూర్తయిందని సాకు చెప్తున్నారా లేక కావాలని అజెండాలో పొందుపరచలేకపోయారని నిలదీశారు. పట్టణంలో అక్రమ నిర్మాణదారులు టౌన్ ప్లానింగ్ అధికారులను బెదిరింపులకు దిగడం మంచి పద్ధతి కాదని కౌన్సిలర్ దేశం సులోచన సభ దృష్టికి తీసుకొచ్చారు. కౌన్సిలర్ కృష్ణమోహన్ జూన్ 1వ తేదీ పింఛన్లు పంపిణీలో కౌన్సిలర్లకు ఆహ్వానం ఉంటుందా? వార్డులో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయారన్నారా? అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టౌన్ వైపు మనం అఫీషియల్ గా ఏదైనా నడుస్తుంటే కూడా మనం ఫస్ట్ కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మనం ఒకటే చెప్పుకుంటున్నాం, ఇక్కడ స్వపక్షము లేదు విపక్షము లేదు. ఇక్కడికి వచ్చాక మనం అందరము కూడా ప్రజాపక్షం వహించి పనిచేయాలని చెప్పేసి ఈ రోజు టౌన్ వైడ్ అన్అఫీషియల్ గా చాలా నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ నా వార్డు గురించి నేను ఈ రోజు మాట్లాడదలుచుకున్నా. అన్అఫీషియల్ గా నడుస్తుందని చెప్పేసి ఆఫీసర్స్ కంప్లైంట్ చేస్తే కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ప్లస్ ఆఫీసర్స్ కొట్టే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉందంటే ఇది ఈ గవర్నమెంట్ వచ్చాక చేసే దౌర్జన్యం అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా కూడా ఈ 5 years లో ఇలాంటి సంఘటనలు మన నంద్యాల టౌన్ లో జరిగాయా? ఆఫీసర్స్ కొట్టడం ఏంటండి? అసలు నాకు అర్థం కావట్లేదు. అన్అఫీషియల్ గా నడుస్తుంది ఒక చోట అని చెప్తే ఆఫీసర్స్ వెళ్ళే పరిస్థితి కూడా ఈ రోజు లేదు అంటే పరిస్థితి ఏంటో చెప్పాలి. మరి కమిషనర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, మేము పిలిస్తే పంపుతామని చెప్పేసి. మరి మేము టీపీఓ సెక్షన్ కు వాళ్ళకు కంప్లైంట్ చేస్తే కూడా అక్కడికి వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. మరి అన్అఫీషియల్ గా కట్టే వాటికి కనీసం స్పెషల్ జీవోలంగా తెప్పించండి. టౌన్ మీద అన్అఫీషియల్ గా ఎక్కడైనా కట్టుకోవచ్చు అని చెప్తే ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మున్సిపాలిటీకి ₹1 మనకు ఇన్కమ్ ఉండదు, ఎక్కడ డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం. అలాంటి జీవనాన్ని మనం తీసుకురావాలి. లేకపోతే టీపీఓ సెక్షన్ అన్న యాక్టివ్ గా ఇక్కడ పనిచేయాలని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటూ మీ ద్వారా మేము కమిషన్ కానీ టీపీఓ సెక్షన్ ద్వారా దీనికి క్లారిటీ ఇప్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. కంప్లైంట్ ఇస్తే కూడా దిక్కు లేకపోతే ఏంటండి ఇది? ఇంకా కౌన్సిల్ ఇంకా 21 months ఉంది, ప్లస్ మెజారిటీ పీపుల్ ఇక్కడ ఉన్నారు. దీనికి టీపీఓ సెక్షన్ నుండి క్లారిటీ ఇప్పించాలి. కమిషనర్ గారు స్టార్ట్
చేసి ఆగిపోయింది. దాని పరిస్థితి ఏంటి అధ్యక్ష? దాని జనరల్ ఫండ్ కింద కన్వర్షన్ చేసుకోవచ్చు కదా అధ్యక్ష మనం. అట్లా ఒక నిమిషం అండి. అసలు ఇప్పుడు అదే వచ్చింది, కొద్ది మందికి స్టార్ట్ గానే అయ్యింది కాబట్టి మనం దీన్ని ఓకే చేసిన తర్వాత గవర్నమెంట్ ఆదేశాలు ఎలా వస్తాయో దాని ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆదేశాలు ఏమని వస్తాయి అధ్యక్ష? వాళ్ళు మన గవర్నమెంట్ లో చేసేటివి ఈ గవర్నమెంట్ లో ఇవ్వరు. అది మనకు తెలిసిందే అధ్యక్ష, మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిల్ పరిస్థితి ఏంటి అనేది కొంచెం ఆలోచన చేయండి. దాని జనరల్ ఫండ్ కింద కన్వర్షన్ చేయాలన్నా ఏం చేయాలని మధ్యలో ఆగిపోయింది. అట్లా కాదండి, ఒకటి మనకు ఎక్కడైనా అవసరం ఉంది, అక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా ఉందనంటే తప్పకుండా ఏదైతే గడప గడపకు కానివ్వండి దానికి కానీ సంబంధం లేకుండా ఏదైనా వర్కులు పెట్టాలంటే తప్పకుండా ప్రపోజల్ పెట్టించండి. సాధారణ నిధుల కింద మేము పెడతాం. అదే అధ్యక్ష, ఇప్పుడు చూడండి, వచ్చి వాటిలోకి చూసి వాళ్ళు మీరు చూస్తారో కమిషనర్ గారు చూస్తారో ఇంకొకరు చూస్తారో వచ్చి చూసి కమిషనర్ గానీ రాటిఫై చేయడం జరిగింది అని చెప్పి చూపించడం జరిగింది. చాలా వరకు ఇవన్నీ దాదాపుగా కాలంలో 9 వరకు కూడా అన్ని రాటిఫై చేసినామని చెప్పి మీరు చూపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రాటిఫై చేసిన వర్కులన్నీ టెండర్లు అయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వర్కులు చూపించిన వర్కులంతా మన ఎజెండాలో పెట్టి మన కౌన్సిల్లో పాస్ చేసుకున్నట్టువా లేకపోతే ఎట్లా అనేది నాకు ఒక అనుమానంతో అడుగుతున్నాం అధ్యక్ష. అది అసలు ఇప్పుడు ఈ బిడ్స్ అని చెప్పి 38 లక్షలతో 18 వార్డులు అని చెప్పి చెప్పడం జరిగింది, రాటిఫై చేసినామని చెప్పి. ఇది ఎప్పుడు పాస్ అయింది అసలు కౌన్సిల్లో ఏందనేది కూడా మీరు కొద్దిగా సభకు చెప్పాల్సిన అవసరం కాదు. దీంతో పాటు అన్ని వర్కులు కూడా ఎప్పుడైనా అనేది కూడా మీరు సభకు చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఎందుకనంటే ఏ అంశమైనా టైలర్స్ గారు చూపించారు మీకు వచ్చినప్పుడు. అది శాంక్షన్ వాళ్ళు శాంక్షన్ అయింది. ఎంత మనం 5 లక్షలు 10 లక్షలు పెట్టినాము, ఓకే అయిపోయింది. కానీ కట్టిన వాళ్ళు ఎట్లంటే ఒక అంత ఎత్తులు అయిపోయినంత ఒక పక్కనే దాన్ని ఏం చేయలేదు తెలుస్తుంది. దాని చుట్టూ గోడ మనం ప్యాన్ వేసి చుట్టూ గోడ కట్టేసి ప్యాన్ వేసినాం మనం ఆ రోజు. మీరు ఉన్నప్పుడు మేము చెప్పినా అదే. కానీ ఒక పక్క మాత్రం ఈ పక్క హోల్ ఉన్నది, ఆ హోల్ మాత్రం పూడి వేసినారు. కానీ అది గోడ అట్లనే ఉందండి. ఆ కాంట్రాక్టర్ ఎవరో కూడా మాకు తెలియదు తెలుసా నాకైతే. వచ్చేసి కమ్యూనిటీ హాల్ 50% వరకు కన్స్ట్రక్షన్ జరిగింది అధ్యక్ష. అది ఇప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయించవలసిందిగా మీ ద్వారా కమిషనర్ గారిని అనుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఒక రోడ్డు కూడా వర్క్ జరిగింది కానీ కంప్లీట్ అవ్వలేదు అధ్యక్ష. ఇంకో రోడ్డు కూడా కాంట్రాక్టర్ నుంచి వీలైనంత త్వరగా కంప్లీట్ చేయవలసిందిగా మీ ద్వారా కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. దేవనగర్లో 26 వార్డులో పైప్ లైన్ వేసాము అధ్యక్ష. నీళ్ళు బ్రహ్మాండంగా వస్తున్నాయి కానీ దానికి బ్యాచింగ్ వరకు చేయాలి అధ్యక్ష. వాన పడి వర్షం పడి కూడా ఉంది. దగ్గర 4 నెలలు అయింది అధ్యక్ష. పైప్ లైన్ వేసి 4 నెలలు 5 నెలలు అయింది. ఇప్పుడు అదే చెప్తున్నానండి, దయచేసి మనకు ఎలక్షన్స్ రావడం వల్ల కాంట్రాక్టర్స్ అవన్నీ ఇబ్బంది ఉన్నాయి. ఈ మంత్ తప్పకుండా అధికారులతో ఫస్ట్ ఏ వార్డులో పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఏం చేయాలనేది ఒకసారి అధికారులతో మాట్లాడిన తర్వాత కాంట్రాక్టర్స్ పిలిపించి మాట్లాడి మళ్ళీ ఒకసారి కమిషనర్ గారు ఒక 15 days తర్వాత గౌరవ సభ్యులతో అందరితో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. ఎందుకంటే వర్షం పడితే నర్సరీ కూడా ఇళ్ళ ముందు అంతా లేదండి. నేను 1 or 2 days లో అధికారులతో మాట్లాడిన తర్వాత కాంట్రాక్టర్స్ మీటింగ్ పెట్టి తర్వాత ఒక 15 days తర్వాత గౌరవ సభ్యులతో అందరితో కలిసి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసి ఇబ్బందికి ఏమేమి ఉన్నాయో అనేది మీతో తప్పకుండా చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామండి. ఓకే అధ్యక్ష, అది కొంచెం సచివాలయంగా మేము మార్చినాము కానీ బయలు స్థలం ఎక్కువ ఉంది. దాని పక్కనే మేము కమ్యూనిటీ హాల్ కట్టేయాలని ఫంక్షన్ హాల్ని సచివాలయం మార్చినాము. అక్కడ ఉన్న చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి అనుమతి ఇప్పటివరకు ఇస్తూనే ఉన్నాము, చేస్తున్నాము. మొన్న సచివాలయంలో ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి బయటనే బయలు స్థలంలోనే చేసుకోవడానికి అనుమతి ఇవ్వనని మన కమిషనర్ గారు చెప్పినారంట. కానీ మనకు ఆ చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి బయలు స్థలంలో అంటే ఫంక్షన్ అంటే చిన్న భోజనాల వరకే అధ్యక్ష కల్పిస్తున్నాం. అంటే సచివాలయం పక్కన బయలు స్థలం మర్చుకుంది అధ్యక్ష. ఫస్ట్ నుంచి వాటిన కమిటీ నేను ఒకసారి మీరు లెటర్ ఇవ్వండి, దానికి ఒకసారి విజిట్ కి ఎందుకంటే మనము ఫంక్షన్ హాల్ని అది దానికి కమిటీ హాల్ని సచివాలయం చేసినాము. అయినా అక్కడ చిన్న కుటుంబాలు కాబట్టి ఏదైనా ఉంటే నేను కమిషనర్ గారికి ఎందుకంటే మనకు కమిటీ హాల్ కట్టించే వరకు పర్మిషన్
ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామండి తప్పకుండా. వాళ్ళ ప్రజలకైనా మనం చిన్న ఫంక్షన్ చేసుకునే అనుమతి ఇవ్వకపోతే వాళ్ళు అంత కెపాసిటీ లేదు బీద ప్రజలకు. మీరు ఒక లెటర్ ఖచ్చితంగా తప్పకుండా దాన్ని ఒకసారి కమిషనర్ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనేది కమిషనర్ గారితో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకుంటాం. నంద్యాల సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయం వద్ద తులసిరెడ్డి పుట్టినరోజు వేడుకలు నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా న్యాయవాది వృత్తిలో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి అండగా నిలిచారు. సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి స్థానిక నంద్యాల పట్టణంలోని తులసిరెడ్డి కార్యాలయం వద్ద తులసిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీ ఎత్తున తాతిరెడ్డి తులసిరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి న్యాయవాది వృత్తిలో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి టీడీపీ భారీ మెజార్టీతో గెలిపించడం జరిగిందని, టీడీపీ పార్టీ నాయకులకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు తులసిరెడ్డి వారికి అండగా నిలవడం జరిగింది. ఈ రోజు తులసిరెడ్డి పుట్టినరోజు కావడంతో కార్యకర్తలు అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ, నాపై ఇంత అభిమానం చూపిస్తున్న టీడీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. సార్ సార్ ఫోటో దిగండి, మీరు ఫోటో విన్నా జై టీడీఆర్, జై టీడీఆర్, జై టీడీఆర్. చూడమ్మా గ్రూప్ అయిపోయింది 28 కూర్చోండి.
సార్ మహానంది క్షేత్రంలో గోశాల ప్రాంతంలో మళ్లీ చక్కర్లు కొట్టి కలకలం సృష్టించింది చిరుత. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. 4 రోజుల క్రితం తెల్లవారుజామున గోశాల ప్రాంతంలో చిరుత సంచరించింది. దీంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఆ ప్రాంతంలోకి భక్తులు స్థానికులు వెళ్లకుండా బారికేట్లు పెట్టి అలర్ట్ గా ఉండాలని మైకులో ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన గోశాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ బిఎన్ఎన్ మూర్తి, డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనన్ ఇంతలో చిరుత సంచరించడంతో అవును భయంతో వణికిపోయారు. కాపలాదారులు పరుగులు తీశారు. పచ్చర్లలో చిరుతను బంధించినట్లే గోశాల ప్రాంతంలో బోన్లు పెట్టి చిరుతను బంధించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. గత పాలకుల నిర్లక్ష్యంతో జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని, సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్డు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే చరిత్రారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్లతో కలిసి మంత్రులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ప్రజలకు వాగ్దానం చేసిన మేరకు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నంద్యాల పట్టణంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అదనపు ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. గోరుకొల్లు రిజర్వాయర్ నుండి అదనపు పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మొదట పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులము మంత్రులం అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా రేపు 1వ తారీఖున మా అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని, ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము 3,000 రూపాయలు 4,000 రూపాయలకు పెంచడము, అదేవిధంగా 3 నెలలు బోనస్ కింద ప్రతి నెల 1,000 రూపాయలకు ప్రకారం మొత్తము 7,000 రూపాయలు పింఛన్లను 1వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖున శాసనసభ్యులము, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది. గతంలో నంద్యాల జిల్లాలో 65,86,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. పెంచినట్టు దాని ప్రకారము 150,23,23,00,000 రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా 93,14,00,000 రూపాయలు అమౌంట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే తెలుగు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు 2,000 3,000 చెప్పి మొదట మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పి, ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా 250 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా వృద్ధులు కానీ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలు భయాందోళనలకు చెందినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా, భూదోపిడి కూడా మొన్ననే మా కేబినెట్ మీటింగ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రద్దు చేయడం జరిగింది. ఏదైతే భూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన చాలా మంది కూడా రైతులు ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
అన్ని వర్గాల ప్రజలు భయాందోళనకు గురి కావడము, ఆ రికార్డులలో కూడా తారుమారు కావడము, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి, మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా క్యాబినెట్లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాము. అదేవిధంగా విశాఖలో భోగాపురం 8 ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడీ జరిగింది. దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్, ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు కానీ ఎస్సీలను చంపి ఈరోజు పార్సల్ చేయడం కానీ అనేకమైన దుశ్చర్యలు జరిగింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజలు ప్రశాంతత లేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నిటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది. అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా వేరే వారు కావచ్చు, ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమదారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవటం, అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. నంద్యాల మార్చి 16 ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి 28వ తేదీ వరకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగలేదు. 29వ తేదీ అనగా శనివారం కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ గెలుపొందడం జరిగింది. కానీ 29వ తేదీ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఎప్పుడూ లేని విధంగా మున్సిపల్ కార్యాలయంలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సమావేశానికి వస్తారని కౌన్సిల్ హాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కౌన్సిలర్లు సమస్యలను ఎన్ఎండి ఫరూక్ దృష్టికి తీసుకోవాలని అనుకున్న సమయంలో మైనార్టీ మంత్రివర్యులు ఫరూక్ రాకపోవడంతో నిరాశకు లోనయ్యారు. సభ తరఫున అది రాటిఫై చేయబడుతున్నది. దానికి అమౌంట్కి సంబంధం ఉండదు. కాకపోతే మనందరికీ తెలుసు, నంద్యాల గత కొన్ని రోజుల ముందు ఎలక్షన్స్ జరగడం జరిగింది. దానివల్ల నంద్యాల అభివృద్ధి ఎక్కడ పుట్టుపడకూడదనే ఉద్దేశంతో అధికారులు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొన్ని యాక్టివ్ చేయడం జరిగింది. దీనికి ఏదన్నా ఉందంటే గౌరవ సభ్యులు అందరం కలిసి మనము దీని గురించి డిస్కస్ చేయాలనేది కౌన్సిల్ తీసుకురావడం జరిగింది. దీనికంటూ లిమిట్ అనేది ఏముండదు, మన అవసరాన్ని బట్టి మనం యాక్టివ్ చేయడం జరుగుతుంది. మనం ఆ కాన్సెప్ట్ లో మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి మనకు ప్రొవిజన్ ఉందంటారా? దీనికి గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ఫాలో అవుతాం. ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చింటేనే మనం ఫాలో. టెండర్లు తెరవడమైనది, దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికలు చదవడమైనది, పై పట్టికలో తెలిపిన పనులకు కౌన్సిల్ వారి ఆమోదం దొరికించడమైనది. అజెండా నెంబర్ 3, గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుండి మరియు మున్సిపల్ సాధారణ నిధుల నుండి సదరు పనులకు టెండర్ నోటీస్ నెంబర్ 50/2023-24 తేదీ 4/3/2024 నుండి టెండర్లు ఆహ్వానించబడింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీపై వేగవంతంగా కసరత్తు చేస్తుంది. జూలై 1వ తేదీకి నూతన మద్యం పాలసీని ప్రకటిస్తానని అందరూ భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పాలసీతో మందుబాబులు ప్రత్యక్ష నరకం చూశారు. ఈ క్రమంలో నూతన విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది. కొత్త పాలసీ ఎలా అయితే ఆమోదయోగ్యంగా ఉంటుందనే దానిపై కసరత్తు సాగుతుంది. ఒకవేళ ఈ పాలసీని జూలై 1వ తేదీన ప్రకటించినా అమలు మాత్రం సెప్టెంబర్ 1 నుంచి ఉండవచ్చని సమాచారం. మందుబాబులు మాత్రం పాత బ్రాండ్లు ఎప్పుడు వస్తాయో, మద్యం ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల నుంచి అనేక వివరాలను కోరింది. 2014 నుంచి 2019 వరకు అప్పటి మద్యం పాలసీలో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాల సంఖ్య, బార్ల సంఖ్య, సంవత్సరాల వారీగా సేల్స్ వివరాలను సేకరించింది. అలాగే 2019 నుంచి ఈ ఏడాది వరకు అమలైన మద్యం పాలసీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, సిబ్బంది జీతాలు, దుకాణాల బాడుగలు, సంవత్సరాల వారీగా సేల్స్ ఆదాయం వివరాలు, బార్ల ద్వారా వచ్చిన రాబడి, సేల్స్ వివరాలను పంపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు 10 ఏళ్ల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు.
నిన్ను అడగమని రాదు. దుల్హన్ పథకం అమలు చేయడం శుభ పరిణామము. నంద్యాల జిల్లా నంద్యాల జగజ్జనని నగర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ హెడ్ ఆఫీస్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే దుల్హన్ పథకం అమలు చేయడం చాలా శుభ పరిణామము, సంతోషకరమైన విషయం. ముస్లిం మైనార్టీలు పడుతున్న ఇబ్బందులు గ్రహించి ఈ పథకం అమలు చేయడము ఆడబిడ్డ పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక విధంగా ఆలోచిస్తే నారా చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు గౌరవము మరియు వారి యొక్క భద్రతకు మేలు చేకూరుస్తామని ముస్లిం లీగ్ భావిస్తుందని తెలిపారు. ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కారణం ఏమిటంటే ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడం మరియు దుల్హన్ పథకం జీవోను జారీ చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు నేను ఎన్ఎండి ఫరూక్ గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు ముస్లిం మైనార్టీల పైన ఈ ప్రేమ అభిప్రాయాలు ఎల్లప్పుడూ ఉండాలని కూడా నేను అల్లాతో దువా చేస్తున్నాను. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దుల్హన్ పథకం జారీ చేయాలని మేము ఎన్నోసార్లు ధర్నాలు మీడియా సమావేశాలు పెట్టడం జరిగింది. అయినా అది ఎలా కనిపించిందంటే చెవిటోన్ ముందర శంఖం ఊదినట్టు కనిపించింది. ఈరోజు ఎలాంటి షరతు లేకుండా ఎవరు అడగక ముందరనే దుల్హన్ పథకం జారీ చేయడము చాలా సంతోషకరమైన విషయము. మరియు ప్రజలకు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కోరేది నేను ఒకటే, మనకు ఇలాంటి ప్రభుత్వాలు కావాలి, ఇలాంటి నాయకులు మనకు కావాలి. ఎందుకంటే మనము అడగక ముందరనే మా యొక్క బాధలు తీర్చడానికి ఇలాంటి మంచి జీవోలు తేవడము మరియు ముస్లిం మైనార్టీల పైన ఉన్న ఒక ప్రేమాభిప్రాయాలు ఇలా దుల్హన్ పథకం లాంటి సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళు చూపించడము చాలా సంతోషకరమైన విషయము. మరియు నంద్యాలలో కూడా మనం చూస్తున్నాము, ప్రతి ఒక్క మసీదులకు ఈద్గాలకు మరియు ఎలాంటి కష్టాలున్నా అవసరాలున్నా మీ యొక్క అవసరాలు మా దృష్టికి తేండి అని మైనార్టీ శాఖ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు చెప్పడము కూడా ఇది చాలా సంతోషకరమైన విషయము. మరియు నేను ముస్లిం మైనార్టీలకు కోరేది ఒకటే, ఈరోజు మాకు ఉన్న అవసరాలు తీర్చడానికి ఇలాంటి మంచి జీవోలు తేవడం చాలా మంచి ఉద్దేశపూర్వకము. మరియు ప్రజలు కూడా ఇలాంటి మంచి పనులకు గమనించి రాబోయే కాలానికి ఇలాంటి నాయకులకు మళ్ళీ ఎంచుకోవడం బాగా ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి జీవోల ద్వారా ముస్లిం మైనార్టీలకు చదువుల గురించి కూడా ఆలోచిస్తే మరియు ఇంకా బాగుంటుందని కూడా నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మంత్రి లెటర్ ని నిర్లక్ష్యం చేశారు టీడీపీ కౌన్సిలర్లు రాద్ధాంతం చేయొద్దన్న చైర్పర్సన్. నంద్యాల సీనియర్ న్యాయవాది తాపిరెడ్డి తులసిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. మహానది క్షేత్రంలో గోశాల ప్రాంతంలో మళ్లీ చక్కర్లు కొట్టి కలకలం సృష్టించింది చిరుత. దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో. నంద్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి. పోలీస్ పహారీలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా. నూతన మద్యం పాలసీపై కసరత్తు వేగవంతం. జిల్లా ఎక్సైజ్ అధికారులు మంచి సమాచారం సేకరణ. దుల్హాన్ పథకం అమలు చేయడము శుభ పరిణామము. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.